నారా రోహిత్ గారు లాస్ట్ టైం ఒక కాంట్రవర్సీ వీడియో అది బాగా వైరల్ అయింది. మీరు కూలీ చూసారా, వార్ 2 చూసారా అంటే కూలీ చూశానని చెప్పాడు జరిగింది. మీరు ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సత్యతో కామెడీ వర్కౌట్ అయిందా? సో సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. ఇప్పుడే లోపలికి వచ్చేసినాం. మూవీ 4th ఫ్లోర్ లిఫ్ట్లో వెళ్తున్నాను. సుందరకాండ మూవీ. సో రివ్యూస్ అన్ని పాజిటివ్గా వచ్చినాయి. సో చూద్దామని ఏఎంబీకి వచ్చేసిన. సో వినాయక చవితి కదా ఈరోజు. ఏఎంబీ సినిమా సినిమా. సో సెకండ్ హాఫ్ కూడా అదిరిపోతుంది. నవ్వు ఎంత వైరల్, మాటలు కూడా అంతే వైరల్ అండి. ఒక 10 మందిలో ఒకటి నవ్వుతే ఆ 10 మంది నవ్వుతారు. అలాగే ఈ సినిమా మీ 10 మంది చూసి ఇంకో 10 మందికి చెప్పండి. లెట్ ఇట్ గో వైరల్. లెట్ పీపుల్ కమ్ టు థియేటర్స్ అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఇంతమంది వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ హోప్ మీరు ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సత్యతో కామెడీ వర్కౌట్ అయిందా? సో సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. సో మీకు సినిమా నచ్చితే మీ సినిమాని ప్రమోట్ చేయండి, ఇంకో 10 మందికి చెప్పండి. సో ఇంకా చూడని వాళ్ళు కూడా చూస్తారు. సో వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వచ్చి మా సినిమాని సపోర్ట్ చేసినందుకు. నారా రోహిత్ గారు లాస్ట్ టైం ఒక కాంట్రవర్సీ వీడియో అది బాగా వైరల్ అయింది. మీరు కూలీ చూసారా, వార్ 2 చూసారా అంటే కూలీ చూశానని చెప్పాడు. సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కొద్దిగా గరం అయ్యారు. సో నిన్న వినాయక చవితి సందర్భంగా అయితే సుందరకాండ మూవీ రిలీజ్ అయింది. సో మేము ఏఎంబీలో చూసాము. అక్కడ మూవీ టీం వాళ్ళు కూడా వచ్చారు. హీరో హీరోయిన్ వాళ్ళంతా టీం, డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళందరూ వచ్చారు. మూవీ అయితే గుడ్, మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. నారా రోహిత్ గారికి అయితే కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ నారా రోహిత్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని లాజిక్లు దీంట్లో అంటే సినిమా పరంగా అవి చూడొచ్చు, కానీ కొన్ని లాజిక్ పరంగా చూస్తే అప్పుడు ఏజ్ ఇప్పుడు ఏజ్, తను స్టార్టింగ్ లవ్ చేసిన ఏజ్ తర్వాత ఏజ్ అదే ట్విస్ట్ ఉంటుంది. ఇంటర్వెల్లో ముందు ఆ ట్విస్ట్ రివీల్ చేయను నేను. సో అది చాలా యూనిక్గా అనిపిస్తుంది ఆ కంటెంట్. డైరెక్టర్ గారు కూడా చాలా నవ్విపియడానికి చాలా కామెడీగా అయితే పండించారు. వన్ ఆఫ్ హీరో రోహిత్ గారు అయితే, సెకండ్ హీరో మన సత్య గారి కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. సో నరేష్ గారు వీళ్ళందరూ చాలా బాగా చేశారు, ప్రతి ఒక్క యాక్టరు. ఇంకోటి నాకు సెకండ్ హాఫ్ అయితే మూవీ చాలా బాగుంటుంది, ఒక ఎమోషన్గా తీసుకెళ్తుంది. సాంగ్స్ కూడా ఓకే. దాని తర్వాత వచ్చేసి క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది, ఎమోషన్గా ఉంటుంది. ఓవరాల్లీ గుడ్ మూవీ, ఫ్యామిలీతో వెళ్ళి వాచ్ చేయొచ్చు. నాకైతే గుడ్ బాగా అనిపించింది. నారా రోహిత్ గారికి అయితే కంబ్యాక్ మూవీ. మన త్రివిక్రమ్ గారి మూవీలో ఎలాంటి డైలాగ్స్ ఉంటాయో ఆ రేంజ్ ఆఫ్ డైలాగ్స్ దీంట్లో ఉన్నాయి. ఫ్యామిలీతో చూడొచ్చు. సత్య గారి కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నాకు బాగా నచ్చింది. సో వీలైతే నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.